డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు. 5 నెలలుగా జీతాలు బిల్లులు చెల్లించడం లేదని ధర్నాకి పూనుకున్నారు. జీతాలు పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చుని ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. పొద్దున్న 4 గంటల నుండి ఇళ్ల దగ్గర ఉంటే ఆడపిల్లలని చూడకుండా అరెస్టు చేసే దాచుకుంటా చేసుకుంటే అట్లయినా మేము ఈ రోజు హైదరాబాద్ కి చేరడం జరిగింది. కొందరము చాలా మంది మధ్యాహ్న భోజన కార్మికులను తీసుకుపోయి అరెస్టు చేయడం పెట్టారు. వాళ్ళు నిన్న నుండి వెళ్ళినాం. మేము బయలుదేరాం. న్యాయంగా కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము న్యాయబద్దంగా బిల్లులు రాలేదు అడుగుదామని వస్తే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టారు. మేము మిగతా వాళ్ళం ఉన్నాం, మీ పోలీసు వాళ్ళు గుంపులు ఉన్నారు మా గురించి. అంటే మేము న్యాయంగా మా బిల్లుల గురించి అడుగుదామన్నా గిట్ట మమ్మల్ని అడగలేకుండా గవర్నమెంట్ ఆడపిల్లలను చూడకుండా ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిని పెట్టలే. చెప్పుకుందామంటే విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా రేవంత్ రెడ్డి దగ్గరనే సీఎం దగ్గరనే విద్యాశాఖ మంత్రిని పెట్టు. ఆయన టైం ఇయ్యాడు. మా బాధలు ఎట్లా? మేము స్కూళ్ళలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. 9-10కి గుడ్ల బిల్లు ఉండదు, 9-10 పైసలు రావు, గుడ్ల బిల్లు రాదు. మమ్మల్ని లాస్ చేయడం అంటూ జరుపుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ రోజు అరెస్ట్ చేద్దామని చెప్పిండు. ఇక్కడ మా రాష్ట్ర కార్యదర్శి రమక్క గారిని సిఐటి నాయకుడు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ అని వెంటనే రిలీజ్ చేసి మాకు కమిషనర్ ఆఫీస్ కాడికి తీసుకొచ్చి మీ కమిషనర్ ని న్యాయబద్ధంగా మేము పొద్దున్న 4 గంటల నుండి ఇళ్ల దగ్గర ఉంటే ఆడపిల్లలని చూడకుండా సుమారుగా 10th 9th కు సంబంధించి 9 నెలల గుడ్ల బిల్లులు 6 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ వేతనాలు ప్రభుత్వానికి ఈ పేదవాళ్లు పెరుగుతున్న ధరలతోటి సతమతమవుతూ పిల్లలకు మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఉంటే ఇప్పటికీ 6 నెలల నుంచి బిల్లులు రాలేదు. మరి ఎక్కడ తెచ్చి పెట్టాలి? ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, పాఠశాల టీచర్లు వీళ్ళందరూ కూడా మీరు పెడితే పెట్టండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్ద్వందంగా బెదిరిస్తా ఉన్నారు. ఈ బెదిరింపులు ఈ అన్ని పడుకుంటూ పిల్లలకు తమ పిల్లలుగా భావించి అప్పులు తెచ్చిపెట్టి అనేక ఇబ్బందులు పడుతుంటే మేము గౌరవంగా మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వండి అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అవి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఒక పక్క బిల్లులు రిలీజ్ చేసినామని చెప్పేసి యూక్యూబేర్ లో చేరుస్తా ఉన్నారు. ఆ యూక్యూబేర్ లో లాక్ ఉండి బిల్లులు రాని పరిస్థితి. ఇక్కడ కమిషనర్ గారిని అడిగితే మీకు బిల్లులు అప్డేట్ ఉన్నాయని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు. అక్కడ డీఓ ఎంఈఓ గారు క్షేత్రస్థాయిలో మీ అందరికి బిల్లులు పడ్డాయని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరి ఖాతాలో జమ కాని పరిస్థితి ఉంది. ఇదే మేము అడిగడానికి ఈ రోజు మా సమస్య చెప్పుకొని కమిషనర్ గారికి విన్నవించుకోవడానికి వస్తే పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఈ పోలీసులు పెట్టి మా వాళ్ళందరినీ కూడా చూడండి అంతా చదువు రాని నిరుపేదలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నిరుపేదలని పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము అడుగుతాను. ఒక పక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? అకౌంట్ లో పడిన పరిస్థితి లేదు. సుమారుగా 10th 9th కు సంబంధించి 9 నెలల గుడ్ల బిల్లులు 6 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి.